నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన హీరో పవన్ కళ్యాణ్ గౌరవాన్ని మరింత పెంచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలను పవన్ కు అప్పగించారు. ముఖ్యమంత్రితో సమానమైన ప్రోటోకాల్ అమలు చేస్తున్నారు. వీటితో పాటు ఓ ముఖ్యమైన ప్రభుత్వ పథకానికి పవన్ కళ్యాణ్ పేరు పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారు. యువతకు కనెక్ట్ అయ్యే పథకం అయితే బాగుంటుందని సీఎం భావిస్తున్నారు. రాజమండ్రి జైలులో ఉన్నప్పటి నుంచి రాష్ట్ర అధికారం చేపట్టే వరకు అడుగడుగునా తనకు అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ పట్ల నిజమైన కృతజ్ఞత చూపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను ఏకైక డిప్యూటీ సీఎం చేశారు. పవన్ ప్రత్యేకత నిలపడానికి మరొకరిని ఎవరిని డిప్యూటీ సీఎంగా తీసుకోలేదు. సీఎంతో సమానంగా డిప్యూటీ సీఎంకు కాన్వాయ్, భద్రత, ప్రోటోకాల్ లభించేలా చూశారు. వీటితో సరిపెట్టకుండా పవన్ మర్యాద, గౌరవం మరింత పెరిగేలా ఆయన పేరు మీద ఓ ప్రభుత్వ కార్యక్రమం కూడా అమలు చేయాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు అమరావతి వర్గాలు చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్, చంద్రన్న పేరిట పలు ప్రభుత్వ పథకాలు అమలయ్యాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పేర్లు మార్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ పేరిట పథకాలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఎన్టీఆర్, చంద్రబాబు పేర్లతో ఉన్న పథకాలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ గృహ నిర్మాణం లాంటి వాటితో పాటు చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా లాంటి పథకాలు పునరుద్ధరిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ పేరిట కూడా ఒక పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా యువకులు పెద్ద ఎత్తున పవన్ కోసం పనిచేశారు. యువతను ఎన్డీఏ కూటమి వైపు మళ్లించడంలో పవన్ క్రేజ్ ఎంతో ఉపయోగపడింది. అందుకే యూత్ కు ఉపయోగపడే పథకానికి పవన్ కళ్యాణ్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. పవన్ యువ వికాసం పేరుతో పథకం పెట్టి వివిధ వర్గాలకు చెందిన యువకులకు స్వయం ఉపాధి కార్యక్రమాలు అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ కొత్త రికార్డు సృష్టించినట్లు అవుతుంది. స్వతంత్ర భారత్ చరిత్రలో ఇప్పటి వరకు ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రుల పేరిట మాత్రమే పథకాలున్నాయి. ఉప ప్రధానులు, ఉప ముఖ్యమంత్రుల పేరిట పథకాలు లేవు. పవన్ పేరిట పథకం అమలైతే దేశంలో ఇదే ప్రథమం అవుతుంది.